హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరది. సో ఇప్పుడు మనకెందుకు పాలిటిక్స్ 10 ఏళ్లలో పీకింది ఏంటి అనేది ఆయన భావనట. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి రోజు చూడండి. రాజకీయాల్లో నిజంగా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు, అది అందరూ చెప్పేది విషయం. కానీ యువనేత దేవినేని అవినాష్ అధికార టీడీపీకి టార్గెట్ కావడం ఇప్పుడు ఆందోళన కనిపిస్తుంది. సుదీర్ఘకాలం ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన బంధువులపై సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడం ఇప్పుడు గమనార్హం. అయినా సరే అవినాష్కు ఈ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది సగటు అవినాష్ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళలో. సో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన ఆయన సరైన పదవి అందుకోలేదు, ఒక్కసారి కూడా పదవి చేపట్టలేదు. సో కానీ విభేదాలు కేసులతో చేజేతుల రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కేవలం టీడీపీ ప్రభుత్వం దేవినేని అవినాష్ను టార్గెట్ చేసుకోవడం వెనుక చాలా రకాలుగా ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ చాలా కాలం పనిచేశారు, కానీ చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెహ్రూ వారసుడిగా అవినాష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అవినాష్ ఎంట్రీ రాష్ట్ర విభజన ఒకేసారి జరగడంతో ఆయన సరైన వేదిక లభించలేదు. 2014లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అటు తర్వాత తండ్రితో కలిసి తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు. తర్వాత తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2019లో చంద్రబాబు అవినాష్ పిలిచి మరీ గుడివాడ టికెట్ ఇచ్చారు, కానీ అవినాష్ ఓడిపోయాడు కొడాలి నాని చేతిలో. సో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి ఆ పార్టీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లో విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. దారుణ పరాజయం చవిచూశారు. అయితే వైసీపీలో ఓడిపోయిన మిగతా నేతలు ప్రశాంతంగా ఉంటే అవినాష్ మాత్రం ప్రతిక్షణం అరెస్టుల భయంతో గడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ టీంలో దేవినేని అవినాష్ ఉండేవారు, కానీ వైసీపీలోకి వచ్చాక అదే లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. సో జగన్ను మెప్పించడానికి పడరాని పాటలు తెస్తాడు, అనరాని మాటలు కూడా అన్నారు. ఏ లోకేష్ టీమ్గా వ్యవహరించారో అదే లోకేష్ రెడ్ బుక్ లో చిక్కున్నారు అవినాష్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులంతా అవినాష్ అనుచరులు కావడంతో ఇబ్బందులు పడ్డారు అవినాష్. సో ప్రస్తుతం ఈ కేసులో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాతంలో గడపాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు ఎదురైంది. దాదాపు 10 సంవత్సరాల్లో 3 పార్టీలు తిరిగారు, ప్రతి చోట ఓటమి ఎదురైంది. సో గెలుపు దక్కే సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేరారు. రాజకీయ మనుగడ కోసం ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విరుచుకుపడేవారు. అదే రాజకీయంగా వారికి ఇబ్బంది పెట్టింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు, కానీ అవినాష్ అలా కాదు. అలా ఉండలేకపోయారు కూడా. పొలిటికల్ నిర్ణయాలు విషయంలో తప్పటడుగులు వేశారు అవినాష్, వరుసగా తప్పులు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఏ వైసీపీ నేతలకు లేని ఇబ్బందులు తనకు తాను తెచ్చుకున్నారు. మరి వాటి నుంచి ఎలా బయటపడతారో చూడాలి. దేవినేని అవినాష్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.